హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. బండ్లగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. అందులో 3 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా క్యాష్యూ నట్ యొక్క షెల్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది. అది తరిచి చూడగా లోపల వెతికితే దాదాపు 900 కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు. దీని విలువ దాదాపు 2,22,00,000 రూపాయలు. వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి, ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మన వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఎంతో చాకచక్యంగా ఈ బండిని ట్రాక్ చేసుకుంటూ బండ్లగూడ పరిధిలో ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. దానికి సంబంధించి 3 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు సీజ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇంట్రాగేట్ చేయగా ఈ యొక్క వివరాలన్నీ బయటపడ్డాయి. అయితే ఇందులో మొత్తం ముఠా ఎవరు అని చెప్పి వెరిఫై చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సురేష్ అనే వ్యక్తి మరియు ఒడిశా రాష్ట్రంలో జిత్తు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ మెయిన్ సప్లయర్స్గా ఉన్నారు. ఈ మొత్తానికి ఈ ముఠా యొక్క కింగ్ పిన్ వచ్చేసి రెహమాన్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వాస్తవ్యుడు. వీరందరితో కలిసి మహారాష్ట్రలో